ఆ అమ్మవారి దయ అందరి మీద ఉండాలి. నేను ఈ మధ్య కాలంలో చాలామందిని గమనించిన, అంటే నా విషయంలో కాదు చాలామంది విషయంలో కూడా నేను గమనించిన. ఏదైనా పూజ చేసుకున్నా, ఏదైనా పండగ చేసుకున్నా, చీర కట్టుకున్నా, ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా, ఆఖరికి గాజులు వేసుకున్నా కూడా ప్రాబ్లమే అవుతుంది వాళ్ళతోటి. నార్మల్గా పెళ్ళైన వాళ్ళందరూ గాజులు వేసుకోవాలి, నేను కాదన్ను, తప్పు కాదు. కానీ నేనేం చేస్తా అంటే రెండు రెండు బ్యాంగిల్స్ వేసుకుంటా. ఎందుకంటే నాకు షాప్లో అటు ఇటు తిరగడం ఉంటుంది, అవి తగిలి పగిలిపోతాయని రెండు రెండు వేసుకుంటా. అయితే మొన్న శ్రావణ మాసం గాజులని మా హస్బెండ్ తోటి గ్రీన్ కలర్ గాజులు తెప్పించి వేసుకుంటే, ఏంది చేతి నిండా గాజులు వేసుకున్నావు అని కొంతమంది క్వశ్చన్ చేసిర్రు. అంటే అసలు ముత్తైదువులని అట్లా అడగొచ్చా అండి? నాకు ఒక డౌట్, మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ముత్తైదువుల్ని ఒక ముత్తైదువు నువ్వేంది చేతి నిండా గాజులు వేసుకున్నావు అని అడగొచ్చా? నాకైతే పర్సనల్గా అసలు అది పెద్ద తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా అడగకూడదు కూడా. నార్మల్గా భర్త చనిపోయిన వాళ్ళనో ఇంకేదో ప్రాబ్లం ఉన్న వాళ్ళనో ఆ మాట అడిగితే ప్రాబ్లం లేదు, కానీ భర్త ఉండి ముత్తైదువు గాజులు వేసుకుంటే మాత్రం అట్లా అడగడం తప్పు. కొన్ని విషయాలకి ఎందుకు రియాక్ట్ అవుతారో కూడా అర్థం కాకుండా అవుతారు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే మీరు కూడా మీకు తోచినంతలో, మీకు కుదిరినంతలో చేసుకోవడం మంచిది. ఒకరిని బ్లేమ్ చేసి అయితే మాట్లాడడం మాత్రం మర్చిపోండి.